హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మిమ్మల్ని అడిగాను కదా అన్షిన్ డైరీ బుక్లో మను రిషిల కంపెనీకి ఆర్&బి గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పెడదాం అనుకున్నాము. కానీ చిన్న చేంజు. ప్రజెంట్ అయితే భూషణ్ గ్రూప్స్ అని పెడుతున్నాను. సరే, భూషణ్ గ్రూప్స్ అనేది స్టోరీ స్టార్ట్ చేసేద్దాము. భూషణ్ గ్రూప్స్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ మొత్తం సౌత్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అనమాట, అన్ని టాప్ కంపెనీస్లోని. అలాగే ఇండియాలోకి వచ్చేసరికి నెంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం అన్ని కంపెనీల్లో కూడా. అన్ని కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో కూడా వీళ్ళ హ్యాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో అన్ని కమర్షియల్ బిల్డింగ్స్, అలాగే కన్స్ట్రక్షన్, ఎయిర్పోర్ట్స్, అలాగే రైల్వేస్, ఎలక్ట్రానిక్స్, ఇలా ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. వీటన్నిటికీ కూడా వీళ్ళే డిజైన్ చేస్తారు, వీళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా తక్కువ టైంలోనే టాప్ 1 పొజిషన్కి వచ్చేస్తారు. అంతా వీళ్ళ హార్డ్ వర్క్ వల్లే ఈ బెస్ట్ పొజిషన్కి వస్తారనమాట. ప్రజెంట్ CEO చైర్మన్ వచ్చేసి రిషేంద్ర భూషణ్. అలాగే చీఫ్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆపరేటింగ్ ఆఫీసరు, COO, తనేమో మను. హైదరాబాద్లో వీళ్ళ ఆఫీసు చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. 40 ఫ్లోర్స్ ఉంటాయి. చూడగానే కూడా చాలా ఐ క్యాచింగ్గా ఉంటుంది అనమాట. అలాగే ఇంటీరియర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు ఇందులోని. చాలా సెక్షన్స్ ఉంటాయి. అన్ని సెక్షన్స్లోని డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కదా. సో వేల మంది వరకు ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే బిజీగా కూడా ఉంటుంది. వర్క్ చేసుకుంటూ కామ్గా వర్క్ చేసుకుంటారు, బిజీగా వర్క్ చేసుకుంటారు. నిజంగా కొత్త వాళ్ళందరికీ కూడా డ్రీమ్ జాబ్ అనమాట ఇది. చాలా అట్రాక్టివ్ పేమెంట్స్ ఇస్తారు. అలాగే గుడ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. ఒక్కసారి కనుక మీరు భూషణ్ గ్రూప్స్లోకి అడుగు పెడితే ఇంకా మీ కెరియర్ చూసుకోక్కర్లేదు, ఇంకా సెట్ అయిపోయినట్టే. కాకపోతే డ్యూటీ ఫస్ట్ అనమాట. అలా అయితేనే ఇందులో సర్వైవ్ అవ్వగలరు. డ్యూటీ బాగా చేస్తేనే, వర్క్ బాగా చేస్తేనే ఉండగలరు. లేదంటే వెంటనే టెర్మినేషన్ లెటర్ వాళ్ళ టేబుల్ మీద ఉంటుంది. రిషి డైరెక్ట్గా పంపించేస్తాడనమాట మెయిల్. స్నేహ కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది, HR డిపార్ట్మెంట్లో, భూషణ్ కంపెనీలో. తనకి ఫస్ట్ ట్రైనీగా వర్క్ చేసేది. 2 వీక్స్ బ్యాకే పర్మనెంట్ ఎంప్లాయీ కింద తన హార్డ్ వర్క్, తన డెడికేషను అన్నీ చూసి పర్మనెంట్ ఎంప్లాయీ కింద పోస్ట్ ఇచ్చారనమాట. తన ఐడి కార్డ్ పంచ్ చేసిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది. లిఫ్ట్స్ అప్పటికే ఫుల్ ఎలివేటర్ మొత్తం నిండిపోయి ఉంటారనమాట. ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యి దూరేస్తుంది. తన ఫ్లోర్కి వెళ్తుంది. తనది 15th ఫ్లోర్ అనమాట. తను దిగ్గానే నడుచుకుంటూ వెళ్తుంది. కొంచెం అంతా సైలెంట్గా ఉంటారు కదా వర్క్ చేసుకుంటూ. చాలా కామ్గా ఉంటుంది ఆఫీస్ మొత్తము. తను ఎలివేటర్ దిగిన తర్వాత స్నేహ తన సెక్షన్ వైపుకి నడుచుకుంటూ వెళ్తుంది. ఈలోపు స్నేహ అంట చిన్న సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట. ఎవరో కానీ ఇస్ అంట పిలుస్తారు చాలా స్లోగా స్నేహని. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అనేసి. హాయ్ పుష్ప, గుడ్ మార్నింగ్ అని స్లోగా అంటుంది స్నేహ. స్లోగా స్నేహ అంటుంది. ఏమైంది అని స్నేహ స్లోగా అడుగుతుంది. ఏంజల్ మ్యామ్ ఆఫీస్కి వచ్చేసారు, చాలా కోపంగా ఉన్నారు, నీ గురించి అడుగుతున్నారు, నీ కోసం చూస్తున్నారు అని పుష్ప చెప్తుంది స్లోగా. ఎందుకు అని స్నేహ అంటుంది. ఉందిగా మన HR హెడ్, నీ గురించి ఏం మోసుకెళ్ళిందో తెలియదు కానీ వచ్చిన వెంటనే నీ మీద ఫైర్గా అవుతుంది ఆవిడ. నిన్న నైట్ నువ్వు HR హెడ్కి మెయిల్ పంపించకుండా చాలా హడావుడిగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయావు. నువ్వు మెయిల్ పంపించకపోవడం వల్లే మన హెడ్ ఏంజల్ మ్యామ్కి టైంకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయిందంట. అందువల్లే సైన్ చేయడానికి లేట్ అయింది అనేసి నీ మీద ఫైర్ అవుతున్నారు ఏంజల్ మ్యామ్ అని పుష్ప అంటుంది. ఓ షిట్, నిన్న నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉండి ఆ హడావుడిలో మర్చిపోయాను. ఇప్పుడు ఏమైంది పుష్ప, అయితే ఆ డీల్ మనకి రాలేదా అనేసి చాలా టెన్షన్గా అడుగుతుంది స్నేహ. నో స్నేహ, ఐ మీన్ మనకి డీల్ వచ్చింది, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఈసారి డీల్ కోసం రిషి సార్, మను సార్ కూడా వెళ్ళారు. డూ యూ థింక్ వాళ్ళిద్దరూ వెళ్తే వత్తి చేతులతో వస్తారనుకుంటున్నావా? 2 డేస్ బ్యాకే మనకి డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఆ న్యూస్ నిన్న నైట్ ఎంప్లాయీస్కి తెలిసింది. ఆ తర్వాత రిషి సారు, మను సార్ కూడా ఏంజల్ మ్యామ్ని అక్కడే పేపర్ వర్క్ అది కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళిద్దరూ నిన్న నైటే ఇక్కడికి వచ్చేసారు.
ఆ కోపం అంతా దానికోసమే. అందులోనే నువ్వేమో వర్క్ డిలే చేసావు. దానికోసం ఇంకా కోపం పెరిగిపోయింది. నువ్వే కనుక మెయిల్ ఆన్ టైం పంపుంటే ఏంజెల్ మ్యామ్ కూడా రిషి సార్ వాళ్ళతో వచ్చేసుండును. వెళ్ళి మీట్ అవ్వు స్నేహ, కొంచెం సోప్ బాగా అయ్యి మన హెడ్ ఏం ఫీల్ చేస్తుందో కూడా తెలియదు ఏంజెల్ మ్యామ్కి అని పుష్ప అంటుంది. స్నేహ వాళ్ళ హెచ్ఆర్ హెడ్ని తిట్టుకుంటా భూషణ్ గ్రూప్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ హెడ్ క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. మే ఐ కమ్ ఇన్ మ్యామ్ అని అడుగుతుంది. గెట్ ఇన్ అని చాలా ఆరోగెంట్ రిప్లై వస్తుంది. మ్యామ్ పిలిచారంట అని స్నేహ చాలా పొలైట్గా అడుగుతుంది. నిన్న నీ వర్క్ కంప్లీట్ చేయకుండా నిన్న రాత్రి అంతా ఏమైపోయావు అని చాలా గట్టిగా అరుస్తుంది. మ్యామ్ అది కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండి అంటుంది. వాట్ ద హెల్ పర్సనల్ ఇష్యూస్? ఏంటి పర్సనల్ ఇష్యూస్? ఇక్కడ నీ పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి పిలిచానా? ఎందుకు నీ వర్క్ని కంప్లీట్ చేయలేదు అది చెప్పు ముందు. థ్యాంక్ గాడ్ రిషి సార్ ఆ టైంకి అక్కడ లేరు కాబట్టి సరిపోయింది. లేదంటేనా నిన్న నైటే నీ టెర్మినేషన్ లెటర్ నీ టేబుల్ మీద ఉండేది. నీ రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా కంప్లీట్ చేయలేకపోతే ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? పర్సనల్ మ్యాటర్స్కి ఎప్పుడు కూడా సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ మనకి వర్కే ఫస్ట్ ప్రియారిటీ, అర్థమైందా అని తన పెన్ని టేబుల్ మీద గట్టిగా తిరిగేస్తుంది. సారీ మ్యామ్, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అనేసి చాలా రిక్వెస్టింగ్గా అడుగుతుంది. ఏంజెల్ ఫ్రస్ట్రేషన్తో తన చేతిని తల మీద పెట్టుకుని రబ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు సడన్గా స్నేహ ఇలా అంటుంది, వావ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ మ్యామ్ అంటుంది. ఏంజెల్కి ఏం అర్థం కాక స్నేహ వైపు చూస్తుంది అర్థం కానట్టు. మ్యామ్ మీ ఇయర్ రింగ్స్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి, అవి రూబీస్ కదా అని అడుగుతుంది. స్నేహ స్టార్ట్ చేసేస్తుంది అనమాట. వాళ్ళ మేడంని కొంచెం సోప్ వేస్తుంది ఇంప్రెస్ చేస్తూ, కొంచెం ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి. ప్రెట్టీగానే ఉంటాయి, ఎందుకంటే వాటిని నిన్న పేపర్ వర్క్ మొత్తం అన్నీ అయిపోగానే రిషి సారే నన్ను దగ్గరుండి షాపింగ్ తీసుకెళ్ళి మరీ సెలెక్ట్ చేశారు అని కొంచెం ఓవర్ చేస్తుంది అనమాట. రిషికి తనకి మధ్యలో ఏదో కొంచెం సెక్సీ అలాగా కొంచెం ఎఫెక్షన్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు కొంచెం బిల్డప్ ఇస్తుంది. ఎవరికి తెలియదు రిషి సార్ మను సారు డీల్ అవ్వగానే మిమ్మల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా ఇద్దరు వెంటనే హైదరాబాద్ వచ్చేసారు అని గొనుక్కుంటుంది స్నేహ. ఏమన్నావు అని ఏంజెల్ అంటుంది. నథింగ్ మ్యామ్, ఇదంతా ఒక క్లాసిక్ స్టైల్. ఆ డ్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా మీ స్టాండర్డ్కి మీ స్టైల్కి బాగా మ్యాచ్ అవుతాయి మ్యామ్ అని స్నేహ అంటుంది. ఇంకా స్టాప్ చేయదనమాట, పొగుడుతూనే ఉంటుంది. ఐ నో స్నేహ, నేను ఓన్లీ బ్రాండెడ్ థింగ్సే వాడతాను, బట్ ఐ ఆమ్ సారీ నీతో ఇది ఇలా చెప్తున్నందుకు. యూ లుక్ సో చీప్, ఐ మీన్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్. భూషణ్ గ్రూప్ నీకు సరిగ్గా పే చేయట్లేదా? స్టాండర్డ్స్కి తగ్గట్టు తీసుకోవచ్చు కదా. ఆ డ్రెస్ సెన్స్ ఏంటి? భూషణ్ కంపెనీలో వర్క్ చేస్తున్నావంటే దానికి తగ్గట్టు డ్రెస్సెస్ తీసుకోవాలి, నువ్వు మంచిగానే పే చేస్తారు కదా అని క్లాస్ పీక్తో ఉంటుంది. స్నేహ ఏమో లైట్గా స్మైల్ ఇస్తూ వింటుంది. ఓకే లీవ్ ఇట్. ఈరోజు నేను ఇక్కడికి పిలిచిన కారణం ఏంటంటే లాస్ట్ టైం రిషి సార్ చాలామంది ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేసేసారు. ఈసారి మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి, మాస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎంప్లాయీస్ లేకపోవడంతో వర్క్ కూడా చాలా పెండింగ్ అయిపోతుంది. అలాగే న్యూ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. దానికోసం మనం అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అన్ని సెక్షన్స్లో కూడా కొత్త వాళ్ళని తీసుకోవాలి. దానికోసం ఇంటర్వ్యూస్ అరేంజ్ చేయాలి. నువ్వే వీటన్నిటికి బీజీవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అది నువ్వే చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది. నీకు అర్థమవుతుందా? ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. 1 వీక్లో ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేద్దాము. టోటల్ 1 డే సెలక్షన్ ప్రాసెస్, మళ్ళీ పెట్టే ఇంటర్వ్యూస్ లేవు. ఎందుకంటే నువ్వు దగ్గరుండి అన్ని మంచి యూనివర్సిటీస్ నుంచి వచ్చే క్యాండిడేట్స్నే సెలెక్ట్ చేయి, వాళ్ళనే ఇంటర్వ్యూ చేద్దాము. నీకు తెలుసు కదా భూషణ్ గ్రూప్స్లో వర్క్ చేయాలంటే మంచి ర్యాంక్స్ మంచి యూనివర్సిటీస్ నుంచి టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళనే సెలెక్ట్ చేస్తామని నీకు తెలుసు. ఆ పాయింట్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో బాగా చెక్ చేయి. ఎడ వస్తే రిషి సార్ ఏం చేస్తారో తెలుసు కదా అని అంటుంది. స్నేహ తన ఐప్యాడ్లో అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఎస్ మ్యామ్ ఐ గాట్ ఇట్ అనేసి అంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అందరికీ ఈ న్యూస్ని పాస్ చేయి, యూ కెన్ లీవ్ నౌ అంటుంది. స్నేహ తన క్యాబిన్కి వెళ్తూ తనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. వెంటనే పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్తుంది. దియా వసు ఏ అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ లోపలికి. స్నేహ చాలా ఎగ్జైటెడ్ ఉంటుంది. వాట్ ఎందుకు అలా అరుస్తున్నావు అని వసు వస్తుందన్నమాట రూమ్లో నుంచి బయటికి. గుడ్ ఈవినింగ్ స్నేహ, టీ తీసుకో అనేసి దియా స్నేహకి టీ ఇస్తుంది. స్నేహ టీని పక్కన టేబుల్ మీద పెట్టేసి ఇది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు మీతో ఒక విషయం చాలా గ్రేట్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పాలి గర్ల్స్ అనేసి అంటుంది. ఏం న్యూస్ స్నేహ అని వసు అంటుంది.
మీ జాబ్ గురించి అని ఎగ్జైటెడ్గా చెప్తుంది. గర్ల్స్ మీరిద్దరూ చాలా లక్కీ, మీరిద్దరు భూషణ్ గ్రూప్లో వర్క్ చేయబోతున్నారు హే అని జంప్ చేస్తూ ఉంటుంది ఎగ్జైట్మెంట్ తోటి. స్నేహ అలా ఎగరకు స్టిల్ ఒక చోట అలా నిల్చుని చెప్పు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, మాకు జాబ్ రావడం ఏంటి, సరిగ్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అని దియా అంటుంది. మై ఆఫీస్ ద ఫేమస్ భూషణ్ గ్రూప్స్. దియా నీకు ఐడియా ఉండే ఉంటుంది భూషణ్ గ్రూప్స్ గురించి అని స్నేహ దియాని అడుగుతుంది. భూషణ్ గ్రూప్స్ యా కన్స్ట్రక్షన్ కంపెనీ కదా, అవును నేను వాళ్ళ కోసం ఆర్టికల్స్ కూడా చదివాను. వావ్ స్నేహ నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావా, యు ఆర్ గ్రేట్ అనేసి ఎగ్జైట్గా కళ్ళు పెద్దవి చేసుకుని చెప్తుంది. ఎస్ నేను అక్కడే వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు అక్కడే వర్క్ చేయబోతున్నారు అనేసి స్నేహ అంటుంది. వసుదియ ఎలా అన్నట్టు స్నేహ వైపు చూస్తారు. మా కంపెనీలో మాస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, చాలా డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, వాళ్ళ కోసం కొత్తగా ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరిద్దరూ కనుక దానికి అప్లై చేస్తే 100% ఆ జాబ్ మీకే ఖచ్చితంగా. దియా నీకు ఆర్టిక్ డిపార్ట్మెంట్లో జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది, అలాగే వసు నీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చేస్తుంది. మనకు అంతకన్నా ఏం కావాలి, మీరిద్దరు కూడా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. వసు ఒక గోల్డ్ మెడలిస్ట్, అలాగే దియా నువ్వు మంచి ర్యాంక్ హోల్డర్వి, ఈ జాబ్స్ మీకు కాకపోతే ఎవరికి వస్తాయి హే అని మళ్ళీ ఎగ్జైట్ అవుతుంది. దియా వసులు బ్లాంక్ ఫేసెస్తో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు కొంచెం సాడ్గాని. ఏమైంది గర్ల్స్, ఇది గుడ్ ఆపర్చునిటీ కదా, ఎందుకు అలా ఉన్నారు, అసలు ఎందుకు సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లేదు, మీరు ఇద్దరు మొహాల్లో అసలు ఎగ్జైట్మెంట్ లేదేంటి అని అడుగుతుంది స్నేహ. మా దగ్గర మా సర్టిఫికేట్స్ లేవు స్నేహ అని వసు అంటుంది. వాట్ అంటుంది స్నేహ. స్నేహ ముందే చెప్పాం కదా, మేము ఇండియా రావడం అనేది ఒక ఇంపల్స్ డెసిషన్, అదేదో అప్పటికప్పుడు సడన్గా తీసుకున్నాము. ఈవెన్ మేము మాకు కావాల్సిన నెసెసరీ థింగ్స్ కూడా కావాల్సిన వస్తువులు కూడా మాతో పాటు తెచ్చుకోలేదు, అలాంటిది సర్టిఫికేట్స్ ఎలా తెస్తామనుకున్నావు అంటుంది దియా. సర్టిఫికేట్స్ అంటే అసలు నా సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు అని వసు అంటుంది. ఐ మీన్ వాటి అవసరం నాకేముంది, ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు అని వసు అంటుంది. గాడ్ ఇప్పుడు ఏం చేద్దాము, మీ ఇద్దరు సర్టిఫికేట్స్ లేకపోతే అసలు ఎక్కడా కూడా జాబ్ రాదు, కనీసం ఫోటో కాపీస్ ఉన్నా కూడా సరిపోదును, చాలా మంచి ఆపర్చునిటీని మిస్ చేశారు, మీరు తిరిగి యూఎస్ ఎప్పుడు వెళ్తారో కూడా మీకు తెలియదు, ఈలోపు సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఐ మీన్ నేను చూసుకుంటాను అనుకోండి, కానీ నేను జస్ట్ హెచ్ఆర్ ఎంప్లాయీని మాత్రమే, నా శాలరీ అంత ఎక్కువ ఉండదు. వాట్ హెచ్ఆర్ ఎంప్లాయా, ఏం మాట్లాడుతున్నావు స్నేహ, నువ్వు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి హెచ్ఆర్ ఎంప్లాయీ కింద వర్క్ చేయడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని దియా సీరియస్గా అడుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ఏ కంపెనీ ముందర చూపించుకోకుండా చేసినందుకు యా మెనీ థ్యాంక్స్ అమ్మా అని వసు వైపు సీరియస్గా చూస్తుంది సాడ్ ఫేస్ తోటి. అప్పుడు వసు తన తలని సడన్గా కిందకి దించేసుకుంటుంది సాడ్గా. గర్ల్స్ ఇంకా ఆపుతారా, టాపిక్లోకి రండి. స్నేహ నేను నిన్ను అర్థం చేసుకోగలను, నీ ఫ్యామిలీ సిచ్యుయేషన్ కండిషన్ ఏంటో కూడా నాకు తెలుసు, కానీ వీఆర్ సారీ స్నేహ, మేము కూడా నీ తల మీదకి ఎక్కి నీకు బర్త్డేని అయ్యాము అని చాలా సారీగా చెప్తుందనమాట దియా. అదంతా నో ప్రాబ్లం దియా, బంగారం లాంటి ఆపర్చునిటీ మిస్ అవుతున్నందుకే నాకు చాలా బాధగా ఉంది అని స్నేహ సాడ్ ఫేస్ పెడుతుంది. స్నేహకి సడన్గా లైట్ వెలుగుద్ది అనమాట. ఒక సొల్యూషన్ ఉంది, కాకపోతే చాలా రిస్క్, డోంట్ వరీ నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానులే అంటుంది. ఏంటది అని వసు ఎంక్వైరీ చేస్తుంది. ఏ ఫేక్ సర్టిఫికేట్ అని కళ్ళు పక్కకు పెట్టి వసు వైపు చూస్తుంది స్నేహ. అసలు నీకు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా స్నేహ, ఫేక్ సర్టిఫికెటా, అది కూడా హార్వర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకా అని వసు అడుగుతుంది. ఆహా అంత రిస్క్ నేను చేయలేను, అమెరికా నుంచి మరీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించే అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు హైదరాబాద్లో లేరు, ఇక్కడే లోకల్లోనే టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఎలాగోలాగా వాటి ఫేక్ సర్టిఫికేట్స్ని సంపాదిద్దాం మీ స్నేహ అంటుంది. అప్పుడు దియా ఎలా అంటుంది, వావ్ స్నేహ నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఇట్స్ ఎ రెడిక్యులస్ ప్లాన్, ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించడమా, అది కూడా భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనా, నీకేమన్నా పిచ్చి పెట్టిందా, ఒకవేళ మనం దొరికిపోతే ఖచ్చితంగా చెప్తున్నాను పోలీస్ కంప్లైంట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి, అప్పుడు మా ప్లాన్ అంతా మొదటికి వస్తుంది, మమ్మల్ని తిరిగి యూఎస్కి పంపించేస్తారు, అక్కడికి వెళ్తే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసు కదా
మా లైఫ్ మళ్ళీ మొదటికొస్తుంది. ఈవెన్ మా లైఫ్ అక్కడితోనే ఆగిపోవచ్చు కూడా. నీకు అర్థమవుతుందా ఎలాంటి ప్లాన్ వేసావో అని దియా అంటుంది. అది విని వసు టెన్షన్ పడిపోతుంది అనమాట. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంది. నో 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 నేను అస్సలు ఒప్పుకొని ఈ ప్లాన్కి అని చేతులు రెండు దగ్గరికి క్లోజ్ చేసుకుని హగ్ చేసుకుంటున్నట్టు కళ్ళంటి నీళ్ళు తెచ్చేసుకుంటుంది భయపడిపోతుంది. ఇండియాలో ఇదంతా కామన్ గర్ల్స్, టెన్షన్ పడకండి. అయినా మీరు ఎక్కడ దొరికిపోరు, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేది నేనే, ఆ కమిటీ హెడ్ని నేనే, ఆ వర్క్ ప్రాసెస్ అంతా నాకే అప్పచెప్పారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేనే చెక్ చేయాలి. సో నో ప్రాబ్లం. మీరు ఇంటర్వ్యూస్ ఒకటి మేనేజ్ చేయండి, బాగా అటెండ్ అవ్వండి. సర్టిఫికేట్ సంగతి, జాబ్ జాయినింగ్ విషయం అన్నీ నేను చూసుకుంటాను. మీరు అనుకున్నట్టుగా టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు ఇందులో అని స్నేహ అంటుంది. వసుదియాలు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు ఆలోచిస్తూని. గర్ల్స్, ఈ జాబ్ 100% మీకే వస్తుంది. మీరు అందరికన్నా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు, నాకు తెలుసు కదా మీ సంగతి. మోర్ క్వాలిఫైడ్ పర్సన్స్ మీరిద్దరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ గర్ల్స్. దియా, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నువ్వే వైస్ డెసిషన్స్ తీసుకుంటావు అందరికన్నాని అని స్నేహ దియా వైపు తిరుగుతుంది. ఇట్స్ రిస్కీ స్నేహ, బట్ స్టిల్ నాట్ దట్ మచ్. కానీ ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి సంపాదిస్తాం, పాసిబుల్లేనా అని దియా స్నేహాని అడుగుతుంది. ఎస్ అఫ్ కోర్స్, ఆ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఒక అబ్బాయి నాకు తెలుసు, తనతో చెప్తాను, హీ విల్ మేనేజ్ ఇట్ అంటుంది. దియా, దిస్ ఈజ్ వరస్ట్ ప్లాన్, ఇలాంటి ప్లాన్కి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా అని వసు అంటుంది. వసు, ఇది హైదరాబాద్, యూఎస్ కాదు. మనం స్ట్రైట్గా వెళ్తే ఏం రాదు, అన్నిటికీ అడ్డదారుల్లో వెళ్తేనే మనం అనుకున్నది సాధించగలం. నువ్వు హైదరాబాద్లో ఉన్నంత వరకు నీ ఇన్నోసెన్స్ని కొంచెం పక్కన పెట్టు. ఇలాంటి సిచ్యుయేషన్లో అంత ఇన్నోసెంట్గా ఉంటే అస్సలు పని అవ్వదు వసు. ఈసారికి ఈ ఇన్నోసెంట్ వసుని పక్కన పెట్టు, తర్వాత ఎప్పుడైనా వాడుకో. అంతేగాని ఈ విషయంలో అసలు నువ్వు ఇలా ఆలోచించుకో. ఇలా అయితేనే ఇండియాలో కెరీర్ ఉంటుంది అని స్నేహ అంటుంది. స్నేహ, వసు సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు మనకి ఫేక్ సర్టిఫికేట్ ఎక్కడ వస్తే చెప్పు అని దియా అడుగుతుంది. నాకు తెలుసు ఎక్కడ సంపాదించాలో, కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంటుంది. ఏం ప్రాబ్లం అని దియా అడుగుతుంది. మనీ అంటుంది. మనీనా అని దియా అంటుంది. మనీనే, చాలా కాస్ట్ అవుతుంది సర్టిఫికేట్స్ తీసుకురావడానికి ఫేక్వి అని స్నేహ అంటుంది. చాలా అంటే ఎంత అవ్వచ్చు అని వసు అడుగుతుంది. నాకు ఎంత అవుతుందో సరిగ్గా తెలియదు గర్ల్స్. సరే రెడీ అవ్వండి, వెళ్దాం, డైరెక్ట్గా వెళ్ళి తన్నే అడుగుదాం అనేసి అంటుంది. ముగ్గురు ఒక అబ్బాయి ముందు కూర్చుని మాట్లాడుతూ ఉంటారనమాట, టీ తాగుతుని. 50,000 అవ్వద్దు అంటాడు మంచి యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్స్ కావాలంటేని. 50,000 అని వసు అంటుంది. అండ్ అది కూడా చాలా లోకల్ యూనివర్సిటీస్ కదా, ఎందుకంత కాస్ట్ అని స్నేహ అంటుంది. మీరు ఆగండి, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, 50,000 కాదు కదా, 5 లక్షలైనా పర్వాలేదు. మాకు టాప్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్స్ కావాలి. ఒకటి BBA డిగ్రీకి కావాలి, ఇంకొకటి MBA సర్టిఫికేట్ కావాలి, అలాగే ఇంకొకటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ మీదకి కావాలి. మేము 5 లక్షలైనా ఇస్తాము, కానీ మంచి యూనివర్సిటీస్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కావాలి, డబ్బు ఎంతైనా పర్వాలేదు అనేసి దియా అంటుంది. దియా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమన్నా 5,000 అనుకుంటున్నావా? 5 lakhs ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా అని స్నేహ అరుస్తుంది. డోంట్ వరీ స్నేహ, మనీ గురించి ఏం టెన్షన్ పడకు. ఇప్పుడు మేము జాబ్ సంపాదించాలంటే ఈ పేపర్సే అవసరమైతే ఈ పేపర్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. వన్స్ జాబ్ వచ్చాక మనం దీనికన్నా డబుల్ ట్రిబుల్ అమౌంట్ సాధిస్తాము. నాకు ఖచ్చితంగా నా వర్క్ ఎబిలిటీ మీద నమ్మకం ఉంది. నాకు ఇండియాలో ఏ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీయో నాకు తెలీదు, నువ్వే తనతో మాట్లాడు అనేసి దియా అంటుంది. దియా, ఆర్ యూ సీరియస్ అని వసు అంటుంది. యా, ఐ ఆమ్ డ్యామ్ సీరియస్ వసు అంటుంది. సరే, మీరు ముగ్గురు మాట్లాడడం ఫినిష్ చేస్తే ఈ ప్రాసెస్ పూర్తి చేద్దాం అనేసి ఆ అబ్బాయి అంటాడు. సరే అయితే ఎంత ఇవ్వాలి అంటే అడ్వాన్స్ ఒక్కొక్కరికి 2,000 పే చేయమంటాడు. వెంటనే దియా తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి మనీ తీసి పే చేసేస్తుంది. ఒక డైరీ ఇస్తాడనమాట, డీటెయిల్స్ రాయమనేసి. దియా రాయడం స్టార్ట్ చేస్తుంది. నేమ్ దియా మల్హోత్రా అని రాసేసి తన డేట్ ఆఫ్ బర్త్ రాసేస్తుంది. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్, పర్సంటేజ్ అబోవ్ 80 ఉండాలనేసి రాసేసి ఆ డైరీని ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత వసుకి ఇచ్చి వసుకు కూడా ఏం సర్టిఫికేట్ కావాలో ఎంత పర్సెంట్ కావాలో అన్నీ రాయమంటాడు. వసు కూడా తన నేమ్ వస్తారా అని రాసి డేట్ ఆఫ్ బర్త్ రాస్తుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA అని రాస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమో మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ మార్కెటింగ్ అని రాస్తుంది. పర్సంటేజ్ అబోవ్ 85 రాస్తుంది. వసు, నీ ఇంటి పేరు రాయడం మర్చిపోయావు అనేసి స్నేహ అంటుంది. లీవ్ ఇట్ స్నేహ, అదేం అవసరం లేదు.
వసుధార ఒకటి చాలు. నేను ఎప్పుడైతే ఏమీ వద్దనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానో అప్పుడే ఆ ఫ్యామిలీ నేమ్ కూడా నాకు వద్దు. ఇక నుంచి నేను వసుధారగానే ఉంటాను అని వసు అంటుంది. స్నేహ ఏదో చెప్పబోతుంది, ఏదో అనబోతుందనమాట వసుని. కానీ ఈలోపు దియా స్నేహ హ్యాండ్ పట్టుకుంటుంది. స్నేహ దియా వైపు చూస్తే దియా తల అడ్డంగా ఊపుతుందనమాట, ఏం మాట్లాడొద్దు అన్నట్టుగాని. అర్థం చేసుకుని ఇంకా స్నేహ ఏం అడగదు. వాళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేస్తారనమాట. టోటల్ 1,50,000 అడుగుతాడు వాడు ఆ 3 సర్టిఫికేట్స్కి. దియా అంత మనీ ఎక్కడి నుంచి తెస్తామని నువ్వు అలా ఒప్పేసుకున్నావు? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి అకౌంట్ నుంచి మనీ డ్రా చేసినా కానీ వాళ్ళకి మీరు ఎక్కడున్నారో తెలిసిపోతారు అని స్నేహ అంటుంది. డోంట్ వెరీ స్నేహ, నాకు ఒక కారణం ఉంది. నేను హైదరాబాద్ రావడానికి కూడా ఒక కారణం ఉంది, అందుకే హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చే ముందర ఏం తెచ్చినా తెచ్చుకోకపోయినా కానీ నా అకౌంట్లోంచి కొంచెం మనీ అక్కడే డ్రా చేసి తీసుకొచ్చాను. ఆ అమౌంట్లోంచి కొంత దీనికి పే చేద్దాము. వన్స్ జాబ్ వచ్చాక మొత్తం రికవరీ చేసి అందులో ఇంక్లూడ్ చేస్తాను. నా వర్క్ కూడా ఫినిష్ అవుతుంది. నేను హైదరాబాద్ వచ్చిన పని ఫినిష్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తాను అనేసి దియా అంటుంది. అవునా, హైదరాబాద్లో అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు అని స్నేహ అడుగుతుంది. నాకు తెలిసి ఇప్పటికే వసు నీతో చెప్పేసే ఉండాలే అని దియా అంటుంది. పూర్తిగా ఏం చెప్పలేదు దియా, రాజీవ్కి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశారని మాత్రమే చెప్పింది, అక్కడి వరకునే చెప్పింది. అయినా నువ్వు మ్యారేజ్ ఎందుకు వద్దంటున్నావు అని డౌట్ఫుల్గా అడుగుతుంది స్నేహ దియాని. అప్పుడు దియా అలా అంటుంది, గౌతమ్, దీని అంతటికీ కారణం గౌతమే, ఈ మనీ కూడా తన కోసమే. దియా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. వాయిస్ ఏమో వణుకుపోతూ ఉంటుంది. ఈ డబ్బు తనకి ఇవ్వాలనుకోవడం నా పిచ్చితనమే, కానీ నేను ఇంతకు మించి ఏం చేయలేను అంటూ కళ్ళు మూసుకుంటుంది. కన్నీళ్ళు కారిపోతూ వచ్చేస్తాయి. స్నేహ ఎలా అడగబోతుంది, మరి రాజీవ్ ఎలా అని ఏదో అడగబోతూ ఉంటుంది స్నేహ. ఈలోపు వసు చేయి గట్టిగా పట్టుకుంటుంది స్నేహది, ఇంకా ఏం అడగొద్దు అనేసి. స్నేహ ఇంకా సైలెంట్ అయిపోతుంది. స్నేహ ఇంకా నన్ను ఏం అడగకు, వసుయే చెప్తుంది అంతా, తన్నే అడుగు అనేసి అక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది దియా ఏడ్చుకుంటూ. స్నేహ ఫుల్ షాక్ అయిపోతుంది, ఇంకా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తుంది వసు చెప్పింది వినగానే. అప్పుడు స్నేహకు కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. వాయిస్ వణుకుపోతుంది తంది కూడాని. ఏంటి వసు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, నాకు అసలు నమ్మాలనిపించట్లేదు, నిజంగా తను అంత పని చేశాడా అంటుంది. వసు, నాకు ఎందుకు ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అనిపిస్తుంది వసు అని మళ్ళీ అంటుంది. లేదు స్నేహ, మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఎవరో అరెస్ట్ చేశారు, కానీ మెయింటెనెన్స్లో ఒక ఫ్రెండ్ ఉంది, తను అడిగితే తను ఆ క్లిప్ తీసి ఇచ్చింది. ఆ క్లిప్ చూస్తే నేనే చాలా షాక్ అయ్యాను, చాలా బాధగా, చాలా చాలా దారుణంగా అనిపించింది నాకు. అలాంటిది ఆ క్లిప్ చూసాక దియా పొజిషన్ ఏంటో నువ్వే ఆలోచించు. ఆ క్లిప్ చూసాక కూడా దియా అంత కూల్గా కామ్గా ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. అదే నేనైతేనా ఈపాటికే తన్ని మర్డర్ చేసేద్దును అని సీరియస్గా అంటుంది వసు. స్నేహ కూడా దానికి ఒప్పుకుంటుంది అనమాట, అదే బెటర్, అలాగే చేయాలి అలాంటి వాళ్ళని అనేసి. ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళ ఫేక్ సర్టిఫికెట్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి అనమాట. అవి చూసి స్నేహ ఇలా అంటుంది, వావ్, ఇవి అసలు ఎవరు కనిపెట్టలేరు, చాలా రియల్గా ఉన్నాయి, అసలు ఫేక్ అంటే ఎవరు నమ్మలేరు అనేసి అంటుంది. ఏమో గర్ల్స్, నా హార్ట్ అయితే ఫుల్ రేసింగ్ పరిగెట్టేస్తుంది, నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఎవరికైనా దొరికిపోతే ఆ తర్వాత ఏమేమి కాన్సిక్వెన్సెస్ వస్తాయో నాకు అర్థం కావట్లేదు అంటూ వసు ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఏం కంగారు పడుకు వసు, ఫస్ట్ నీకు ఈ జాబ్ రాని, ఆ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అసలు ఎవరు పట్టించుకోరు, కూల్గా ఉండు అని స్నేహ అంటుంది. సరే, రెజ్యూమ్స్ సర్టిఫికేట్స్ రెడీ అయిపోయినాయి, నెక్స్ట్ ఏంటి అని దియా అంటుంది. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఒకటి ఉంది అని స్నేహ అంటుంది. ఏంటది అంటే మీ డ్రెస్సెస్. అవును, భూషణ్ కంపెనీస్లో వర్క్ చేయాలంటే మంచి స్టాండర్డ్ ఉన్న మంచి డ్రెస్సులు వేసుకోవాలి, అలా అయితేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, లేదంటే అసలు సెలెక్ట్ చేయరు. సర్టిఫికెట్స్తో పాటు మీ డ్రెస్ సెన్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. నాన్ సెన్స్ స్నేహ, ఎబిలిటీస్ చూసి జాబ్ ఇవ్వాలి కానీ డ్రెస్సెస్ చూసి జాబ్ ఇవ్వడం ఏంటి అని దియా అంటుంది. అవును దియా, ఇక్కడ చాలా హరిబుల్గా ఉంటుంది, మనం వాళ్ళ కేటగిరీలోకి రాకపోయినా కానీ వాళ్ళ స్టాండర్డ్స్ని మాత్రం ఫాలో అవుతేనే ఇక్కడ ఉండగలం, ఎస్పెషల్లీ గర్ల్స్, మనం అలా ఉండకపోతే అక్కడ వర్క్ చేయలేం అనేసి స్నేహ అంటుంది. ఏంటి స్టాండర్డ్స్ కేటగిరీ అంటున్నావు, ఏమైనా ఫ్యాషన్స్లో కండక్ట్ చేస్తారా వాళ్ళు అని వసు అంటుంది సీరియస్గా. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, నేను భూషణ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా కానీ నాతో ఎవరు కూడా అందంగా మాట్లాడరు, ఎందుకంటే నా డ్రెస్ చూసి మనకి అక్కడ వాల్యూ ఇస్తారు, మన వర్క్ చూసి ఎవరు మనకి వాల్యూ ఇవ్వరు. ఐ మీన్ అందరూ కాదు, మనతో పాటు వర్క్ చేసే మన కోవర్కర్స్ మాత్రమే. వర్క్ చూసి జాబ్లో జాయిన్ చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు. అదే వర్క్, మనం చేసే వర్క్ నచ్చకపోతే వెంటనే టెర్మినేషన్ లెటర్ మన టేబుల్ మీద ఉంటుంది. సో అక్కడ మన కోవర్కర్స్తో
వాళ్ళతో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళతో పాటు సమానంగా మనము డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి. అలాగే మన వర్క్‌తో మన హైయర్ ఆఫీసర్స్‌ని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనం అక్కడ వర్క్ చేయగలం. లేదంటే మన జాబ్ పోతుంది అని స్నేహ అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా రిచ్ అన్నట్టు ప్రిటెండ్ చేస్తారు. ఏదో ఒక ఫేక్ బ్రాండ్ తీసుకొచ్చి వేసుకొని దాన్నే బ్రాండో, క్లాసు అని మాటలు చెప్పుకొస్తారు. నాకులాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమంతా వాళ్ళని ప్రైజ్ చేస్తూ, అలా అప్రిషియేట్ చేస్తూ అలా సర్వైవ్ అయిపోతున్నాం. అవన్నీ కూడా ఆఫీస్‌లో పాలిటిక్స్ అలాగే ఉంటాయి అనేసి స్నేహ అంటుంది. రెడిక్యులస్ అనేసి వసు కళ్ళు పక్కకు తిప్పేసుకుంటుంది. అవును వసు, ఈ సొసైటీలో జనాలు అలాగే ఉంటారు. ఇక నుంచి మీరు కూడా స్వీట్ టాక్ మాట్లాడడము, ఎదుటి వాళ్ళని ఫ్లాట్ చేయడము ఇలాంటివి నేర్చుకోవాలి. లేదంటే ఆఫీస్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇదంతా నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీతో చెప్తున్నాను అనేసి స్నేహ అంటుంది. ఐ యామ్ రియల్లీ సారీ స్నేహ. ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే నువ్వు ఈ సిట్యుయేషన్‌లోకి వచ్చావు. ఆ రోజు నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు అని వసు సాడ్ ఫేస్ పెట్టుకుంటుంది. లీవ్ ఇట్ వసు. నీకు హెల్ప్ చేసినందుకు నేను ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఇంపాక్ట్ అది నాకు మంచి జరిగింది. దానివల్ల నాకు రోహిత్ ఎలాంటి వాడో అర్థమైంది. తన అసలు రంగు ఏంటో బయటపడింది. తను ఇంకా అక్కడే ఉన్నాడా అని స్నేహ ఇరిటేటింగ్గా అడుగుతుంది. యా ఆఫ్కోర్స్, ఇంకా ఆ విషయాలకి ఒక స్లేవ్ డాగ్ లాగా ఇంకా అక్కడే ఉన్నాడు అని వసు అసహ్యంగా పెట్టుకుంటుంది ఫేస్. స్నేహ, నువ్వు ఇండియా వచ్చాక రోహిత్ అసలు నీతో కాంటాక్ట్లో లేడా అనేసి దియా అడుగుతుంది. నో దియా, ఇన్ఫ్యాక్ట్ నేను నా మొబైల్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను. నాకు అసలు తనతో ఏ రిలేషన్షిప్ ఉండడం నాకు ఇష్టం లేదు. దట్ బాస్టర్డ్ అంటూ ఇంకా తిట్టబోతూ ఇంకా తన్ని కంట్రోల్ చేసుకుంటుంది అనమాట తిట్టకుండా స్నేహ. దీని గురించి ఆలోచిస్తూ ఉంటే మన ఫేట్ అంతా ఒకేలా ఉన్నట్టుంది కదా దియా. మన ముగ్గురం కూడా మనం ఎంతగానో ప్రేమించే వాళ్ళ చేతిలోనే మోసపోయాము. దియా, నువ్వు మాత్రం కొంచెం డిఫరెంట్ అనుకో. ఎందుకంటే నిన్ను తన మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నేను స్నేహ మాత్రమే ఫేక్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశాము అని వసు బెటర్గా నవ్వుతుందనమాట అనుకుంటుంది. సరే గర్ల్స్, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. రండి మనం షాపింగ్కి వెళ్దాము. హైదరాబాద్ కూడా చూసినట్టు ఉంటుంది మీకు కూడా అనేసి స్నేహ అంటుంది. సరే అనుకుంటారు. ముగ్గురు షాపింగ్కి వెళ్తారనమాట. కాస్ట్ గురించి ఏం ఆలోచించకండి, ఎందుకంటే ఇందులో అన్నీ థర్డ్ పార్ట్ రేట్సే ఉంటాయి. మనం వెళ్ళే చోట అన్నీ తక్కువగా చీప్గా ఉంటాయి అనేసి అంటుంది స్నేహ. ముగ్గురు వెళ్తారు, స్ట్రీట్ షాప్కి వెళ్తారనమాట. అక్కడ చూసి అన్నిటికి వసు రేటింగ్ ఇస్తూ ఉంటుంది. సో చీప్ 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 అంటూ ఉంటుందన్నమాట. తనన్నీ ఒక క్లాసిక్ బ్రాండెడ్ వాడుతుంది అప్పటి వరకుని. దియా, స్నేహ ఏమో వసు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమో మనీ లేవు, కానీ తన బ్రాండ్ కావాలంటే ఎలా వస్తాయి అనేసి అనుకుంటారు. వసు ఒక్క చూపుతోనే అర్థమైపోతుంది అది ఎంత చీపు వరస్ట్ క్లాత్ అనేసేసి ఫుల్ పౌట్ పెట్టుకుని చూస్తూ ఉంటుంది వాటి వైపు. బాగాలేదు అన్న ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటాని. వాళ్ళు ఒక్కో డ్రెస్కి 2000 మించి పెట్టలేరు అనమాట ప్రస్తుతం వాళ్ళు ఉన్న పొజిషన్కి. సో గర్ల్స్, ఎలాగోలాగా కొన్ని నెలలు అడ్జస్ట్ అవ్వాలి మనం ఈ క్లాత్స్ తోటే, తర్వాత చూసుకుందాము షాపింగ్ గొడవ అనేసి స్నేహ అంటుంది. సరే అనుకుంటారు. వసు, ఇండియన్ డ్రెస్సెస్ ఏమైనా ట్రై చేస్తావా అనేసి స్నేహ అడుగుతుంది. నో వే, నా వద్దు బొమ్మ. ఒక్కసారి ట్రై చేశాను, అస్సలు నా వల్ల కాలేదు. సో నాకు ఫుల్ జీన్స్, షర్ట్స్, స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ అవి కూడా అవైతే ఓకే, అక్కడి వరకు నేను మేనేజ్ చేయగలను అనేసి వసు అంటుంది. మరి నీకు దియా అంటుంది. నాకు కూడా సేమ్ వసు చెప్పినట్టుగానే, కానీ నాకు షార్ట్స్ అయినా ఓకే, స్కర్ట్స్ కూడా ఓకే అనేసి దియా అంటుంది. కానీ నాకు ఒక్కసారైనా సారీ ట్రై చేయాలని ఉంది. నన్ను గౌతమ్ చాలాసార్లు అడిగాడు సారీ అని, కానీ నేనే ఒక బిచ్లా అంటూ ఆగిపోతుంది అనమాట. గౌతమ్ గురించి చెప్తుని సైలెంట్ అయిపోతుంది, సాడ్గా పెట్టేసుకుంటుంది ఫేసు. అప్పుడు స్నేహ టాపిక్ మారుద్దాం అనేసి ఇలా అంటుంది. దియా, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉన్నా కానీ నీకేం ఎఫెక్ట్ అవ్వదు, కానీ వసు ఉంది చూడు, వసు మాత్రం పెద్ద ట్రాప్లో పడిపోతుంది అనేసి స్నేహ అంటుంది. అవునా, నేనెందుకు ట్రాప్లో పడతాను అని వసు అంటుంది. ఎందుకంటే నీకు కాబోయే బాస్ ఎదుటి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అకేషన్కి బట్టి దానికి తగ్గట్టు డ్రెస్ సెన్స్ ఉంటేనే వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్కి వస్తాడు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి వాళ్ళు ఎవరో చెప్పేయగలరు అనేసి నవ్వుతుందనమాట స్నేహ లైట్గా. మరి అంతే కదా, నేను కూడా అలాగే చేస్తాను అని వసు అంటుంది. ఇద్దరు ఒకలాంటి వాళ్ళే అని స్నేహ అంటుంది. స్నేహ, మీ కంపెనీ గురించి ఇంకా ఎక్కువగా చెప్పు డీటెయిల్స్ అన్నీ. అలాగే నాకు కాబోయే బాసెస్ గురించి కూడా, వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, తెలుసుకోవాలి కదా అనేసి దియా అడుగుతుంది.
భూషణ్ కంపెనీలో వర్క్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ప్లే స్కూల్స్ ఉంటాయి, పిల్లలు ఎవరికైనా కిడ్స్ ఉంటే చిన్నపిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. జిమ్ ఉంటుంది, క్యాఫ్టీరియా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మనకి యాక్టివిటీస్ కూడా బాగుంటాయి చేసుకోవడానికి. అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఫుల్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఆఫీసు. కానీ ఎప్పుడైనా మా బాస్కి మూడ్ ఆఫ్లో ఉంటే మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది. అసలు మీ బాస్ ఎవరు స్నేహ అని వసు అడుగుతుంది. మాకు 2 బాసులు ఉన్నారు. ఒకళ్ళేమో ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి, ఇంకొకళ్ళేమో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్కి. రిషేంద్ర భూషణ్ తను కంపెనీ CEO అండ్ చైర్మన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మను సార్, ఆయన CEO ఆఫ్ ద కంపెనీ. భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి హెడ్ ఆఫ్ ద డిజైనింగ్ డిపార్ట్మెంట్. అయితే భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒకరిది కాదా, ఇద్దరిదా, పార్ట్నర్షిప్ మీద ఉందా అనేసి దియా అడుగుతుంది. అవును, అలానే చెప్పాలి. కాకపోతే రిషి సార్కి కొంచెం షేర్ ఎక్కువ ఉంది, అందుకే తను CEO ప్లస్ చైర్మన్ కూడా. 3 years బ్యాక్ ఈ కంపెనీ చాలా లాసెస్ ఫేస్ చేసింది. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఇంట్లో మ్యాటర్స్ అన్నీ మీడియాలో లీక్ అవ్వి, వాళ్ళ రిలేషన్షిప్స్ వీటన్నిటి వల్ల కూడా మొత్తం స్టాక్ ప్రైజెస్ అన్నీ పడిపోయినాయి. ఆ తర్వాత మను సార్, రిషి సార్ కలిపి వీళ్ళిద్దరూ ఈ కంపెనీని ఇంత పెద్ద స్టేజ్కి నెంబర్ 1 కంపెనీగా తీసుకొచ్చారు ఇండియాలోనే. ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే రిషి సార్, మను సార్ కన్ను పడ్డదంటే అది సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వరకు కూడా వెనకడుగు వేయరు. వాళ్ళిద్దరూ సూపర్ కూల్ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఒక ఔరా ఉంటుంది. వాళ్ళంటే ఇంకా చెప్పలేము. నాకైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి వాళ్ళ గురించి చెప్పాలంటే అనేసి స్నేహ కొంచెం ఎగ్జైటెడ్గా అంటుంది. అప్పుడు దియ్య, వసులు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు. తర్వాత వసు ఎలా అడుగుతుంది, వాళ్ళు మ్యారీడ్నా? నువ్వు చెప్పేదాన్ని బట్టి వింటుంటే వాళ్ళిద్దరూ మ్యారీడ్లా అనిపిస్తున్నారే మీ మను సారు, రిషి సారు అనేసి అడుగుతుంది. అవును స్నేహ, నువ్వు అలా చెప్తుంటే వాళ్ళిద్దరూ నాకు ఇంకా ఒక పెద్ద వాళ్ళ అనిపిస్తున్నారు. నిజంగా వాళ్ళు మ్యారీడా, ఏజ్డా అనేసి దియా అడుగుతుంది. వెంటనే ఇంకా స్నేహ పట్టుకుని నవ్వుతూనే ఉంటుంది. ఆపు స్నేహ, ఎందుకు అలా నవ్వుతున్నావు చెప్పు అనేసి వసు అంటుంది. మీరిద్దరూ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం అమెరికాలో చూసిన బిజినెస్ మ్యాన్స్ అనుకుంటున్నారా? ఒక పొట్టేసుకుని బట్టతలు వేసుకుని తిరుగుతారు అనుకుంటున్నావా సూట్స్ వేసుకుని? వాళ్ళు అస్సలు మీరు థింక్ చేసేదానికి క్వైట్ ఆపోజిట్ ఉంటారు వసు. రిషి సార్ తన లేట్ 20sలో ఉంటారు, అంటే 30కి దగ్గరగా. నాకు తెలిసి మను సార్ అయితే 30 అబోనే ఉంటాయి, 30+ ఉంటాయి. ఎర్లీ 30sలో ఉంటారు, 32, 33 ఆ ఏజ్ ఉండొచ్చు మేబీ అనేసి అంటుంది. వాళ్ళని చూసి నిజంగా అమ్మాయిలు సొల్లు కార్చకుండా ఉండలేరు. బోత్ ఆర్ హార్ట్స్ థ్రోబ్స్ ఫర్ ఎవ్రీ గర్ల్. ప్రతి అమ్మాయి వాళ్ళని చూడకుండా అస్సలు ఉండలేదు. కాకపోతే మను సార్కి, రిషి సార్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటది. ఏంటా డిఫరెన్స్ అని దియా అడుగుతుంది. అది మను సార్ డివోర్సీ, తనకి 2 kids కూడా ఉన్నారు అనేసి డిసప్పాయింటెడ్గా అంటుంది స్నేహ. మరి రిషి సార్ అనేసి వసు అడుగుతుంది. రిషి సార్ బ్యాచులర్, నెంబర్ 1 ప్లే బాయ్. క్లాత్స్ మార్చినట్టు అమ్మాయిలను మార్చేస్తాడు. ఈరోజు చూసిన అమ్మాయి నెక్స్ట్ టైం మళ్ళీ రిషి సార్ని చూస్తే ఆయన పక్కన ఉండదు, వేరే కొత్త అమ్మాయితో కనిపిస్తారు. నేను ఆఫీస్లో విన్న గాసిప్స్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే తన మెయిన్ హాబీ హ్యావింగ్ సెక్స్ విత్ హిస్ గర్ల్ ఫ్రెండ్స్. ఆయన కళ్ళు ఏ అమ్మాయి మీదైనా పడ్డాయంటే ఆ అమ్మాయిని వితిన్ డేస్లో పడేస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు కానీ మొత్తం మీద బెడ్ మీదకి తెచ్చుకునే వరకు వదలడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని నిండా ముంచేసి వదిలేస్తారు. రిషి సార్ క్యారెక్టర్ అది. కమింగ్ టు మను సార్ క్యారెక్టర్ ఫుల్ ఆపోజిట్. ఈయన అసలు అమ్మాయిలంటేనే పడదు, చాలా అలర్జెటిక్గా చూస్తాడు అమ్మాయిలంటే. నేను అసలు సార్ని ఎప్పుడూ ఒక అమ్మాయితో కూడా చూడలేదు, అలాగే ఎవరు చెప్పడం కూడా వినలేదు. మను సార్ ఎలాంటి వాళ్ళంటే తన వర్క్నే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు, తన వర్క్నే లవ్ చేస్తారు అని స్మైల్ ఇస్తూ చెప్తుంది. చిచ్చి, ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అంతమంది గర్ల్ ఫ్రెండ్సా? ఐ హేట్ ప్లే బాయ్స్. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, ఎప్పుడూ సెల్ఫిష్గా థింక్ చేస్తారు, ఎదుటి వాళ్ళ మనసుని అస్సలు అర్థం చేసుకోరు. పాపం మా అమ్మాయిలు ఎంత బాధపడి ఉంటారు. ఐ హేట్ హిమ్ అనేసి వసు అంటుంది. వసు, అవన్నీ మనకెందుకు? వాళ్ళ బిజినెస్, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం. వన్స్ మనకి జాబ్ వచ్చాక మన గొడవ మనం చూసుకుందాం, అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి పట్టించుకోవద్దు. జాబ్ చేసామా వచ్చామా అంతే.
ప్రెజెంట్ మనకున్న ప్రాబ్లమ్స్ చాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఏం ఆలోచించక్కర్లేదు. సరే గర్ల్స్ లేట్ అవుతుంది, ఇంక ఇంటికి వెళ్దాము అనేసి అనుకుంటారు. వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఫైనల్గా వసు దియాల ఇంటర్వ్యూ డే వస్తుంది. వసు దియాల కన్నా కూడా స్నేహ ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. వసు దియా, ఈరోజు నేను ఆఫీస్కి కొంచెం ఎర్లీగా వెళ్తాను, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, మీరిద్దరూ మాత్రం టైంకి వచ్చేయండి, అసలు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయొద్దు. అలాగే దియా, నీకు ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను కదా, నీ దగ్గర ఉంది కదా అనేసి అడుగుతుంది. డోంట్ వెరీ స్నేహ, మా దగ్గర అడ్రస్ ఉందిలే, టైంకి వచ్చేస్తాం, నువ్వేం టెన్షన్ పడకు అనేసి దియా అంటుంది. నా టెన్షన్ అంతా నీ గురించి కాదు, అంతా వసు గురించే, చూడు ఇంకా ఎలా పడుకుందో, ఇప్పటికీ లెగలేదు అనేసి అంటుంది. వసు ఏమో నవ్వుతా అంటూ ఉంటుంది అన్నమాట, స్నేహ వైపు చూసి ఎక్కిరిస్తూని. దియా చూస్తుంది, వసు ఇంకా బెడ్ మీద అలా లేజీగానే ఉంటుంది. ఏంటి వసు అలా చూస్తున్నావు, నీ వల్ల ఈరోజు ఇంటర్వ్యూలో ఏమైనా తేడా జరిగిందో నా చేతిలో అయిపోతావు, ఫస్ట్ లేచి రెడీ అవ్వు అనేసి దియా అంటుంది. ఒక్క 10 minutes దియా, కొద్దిసేపు అంతే, లేస్తా, నాకు ఏం పర్లేదు, టైంకి వెళ్తాం, ఓకేనా, ఆ జాబ్ ఖచ్చితంగా మనకే, సరేనా అనేసి వసు కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో ఆపేస్తాను, వీడియో లెంత్ అయితే చాలా పెద్దది వచ్చేసింది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మన రొమాంటిక్ బాయ్, ప్లే బాయ్ అలా అంటే నన్ను కామెంట్స్లో వేసుకుంటారేమో, రిషి అనమాట. రిషి క్యారెక్టర్ గురించి రిషి ఇంట్రడక్షన్ ఉంటుంది, క్యారెక్టర్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, తన ఇంట్రడక్షన్ ఏ వేలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ఎగ్జైటెడ్ ఉంటుందో చూడండి. ఈ ఎపిసోడ్ కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, నాకు తెలుసు మీ అందరికీ బోరింగ్ అనిపించిందని. వన్స్ హీరోయిన్స్ మీట్ అయ్యాక చాలా చాలా బాగుంటుంది స్టోరీ. అండ్ రేపు రిషితో పాటు ఇంకొక రోల్ గురించి కూడా చెప్పాలి మీకు. ఆ రోల్ ఏంటంటే, దియాకి వసుకి వాళ్ళ పాస్ట్తో తనకి తెలుసో తెలియకనో తెలియకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొంచెం సంబంధం ఉంటుంది అనమాట. మన స్టోరీలో అన్ని రోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పినప్పుడు కొంచెం బాగా వినండి ఆ రోల్స్, ఎందుకంటే పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి. చాలా చాలా ఏంటంటారు, చాలా ట్విస్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక రాజీవ్ నేమ్ వచ్చింది, గౌతమ్ నేమ్ వచ్చింది, రోహిత్ నేమ్ వచ్చింది, స్నేహ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను, అలాగే విశాల్ నేమ్ వచ్చింది. వీళ్ళ నలుగురు కూడా పాస్ట్లో బాగా ఇంపార్టెంట్ రోల్స్ అనమాట, దియాకి వసుకి కూడాని. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునే ఎపిసోడ్లో రిషితో పాటు ఇంకొక రోల్ చెప్తాను కదా, తను కూడా చాలా అంటే కొంచెం రిలేటెడ్ ఉంటాడనమాట వాళ్ళ పాస్ట్కి, అది కూడా చెప్పుకుందాము. ప్లీజ్ మీరు హీరోయిన్స్ మీట్ అయ్యే వరకు కొంచెం ఓపిక్గా వినండి, ఆ తర్వాత మీరు ఎదురు చూస్తున్న స్టఫ్ అంతా వస్తుంది, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, ఫుల్ రోలర్ కాస్టర్. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది, నాగింగ్గా అనిపించిందా, పర్వాలేదా, ఓకేనా, నచ్చిందా, కామెంట్స్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ కొట్టండి మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చెప్పండి. వ్యూస్ కూడా ఏం పెద్ద రాలేదు నేను పెట్టిన వీడియోకి, బహుశా న్యూ ఛానల్ మూలనేమో, ఎవరికి తెలిసి ఉండదు ఇది నా ఛానల్ అనేసి. నాకు ఈ స్టోరీని ఆ ఛానల్లో మిక్స్ చేయడం ఇష్టం లేదు, అందుకే నేను ఇక్కడ పెడుతున్నాను, ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న మూలని. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, బాయ్ బాయ్.